ఇక బ్రేకింగ్స్ చూస్తున్న మాణిక్రావు ఠాక్రేతో రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. రేవంత్ తో పాటు హైదరాబాద్ కు మాణిక్రావు ఠాక్రే బయలుదేరారు. రేపు ఎల్బీ స్టేడియంలో సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను ఆహ్వానించిన రేవంత్ హైదరాబాద్ బయలుదేరారు. మరోవైపు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖను రాశారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం వచ్చిందని ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా రేవంత్ కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ప్రస్తుతం రేపటి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో ప్రస్తుతం ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, ఎల్బీ స్టేడియంలో ఒకవైపు కాంగ్రెస్ నేతలంతా కూడా సందడి చేస్తున్నారు. రేపు జరిగేటటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలంతా కూడా దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరొక వైపు ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా పోలీస్ బృందాలన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళంతా కూడా పూర్తిగా పటిష్ట బందోబస్తు, మరొక వైపు ఎక్కడికక్కడ కూడా పూర్తిగా జాగిలాలతో చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరొకవైపు కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి తన బృందంతో హైదరాబాద్ కి బయలుదేరడం జరిగింది. నేరుగా హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత హోటల్ ఎల్లాకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యంగా రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమం, అదేవిధంగా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలకు వివరించబోతున్నారు. ముఖ్యంగా రేపు 1:04 రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ 3వ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సమయంలో ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటు మరొకవైపు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర ముఖ్య నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. దాంతో పాటు మరొకవైపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఇతర నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎల్బీ స్టేడియంలోనే ప్రస్తుతం దాదాపు 250కి పైగా కూడా అతిరథ మహారథులంతా కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారంటూ కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ఎల్బీ స్టేడియంలో 3 ప్రధానంగా స్టేజ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ప్రధాన స్టేజ్ పైనే ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, మరొకవైపు కీలక నేతలంతా కూడా ఆ స్టేజ్ పైన ఆసీనులు కాబోతున్నారు. మరొకవైపు రెండవ స్టేజ్ లో ఎమ్మెల్యేలు అంతా కూడా 65 ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి 64, అదేవిధంగా సిపిఐకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, 65 ఎమ్మెల్యేలు కూడా రెండవ స్టేజ్ మీద ఆసీనులు అయితే, మూడవ స్టేజ్ మీద రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా మరొకవైపు అమరవీరుల కుటుంబాలను సైతం ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు కూడా రేపు జరిగేటటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మరొకవైపు రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. రేపు జరిగేటటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలంతా కూడా తరలి రావాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు చూసుకుంటే రేపు జరిగేటటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 1+5 అంటే ముఖ్యమంత్రితో పాటు మరొక 5 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా సంబరాలు చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరలా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3వ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది. కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియానికి తరలి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.